ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు ఒక టమాటా పచ్చడి వేద్దాం అనుకుంటున్నాను. అంటే అది అప్పటికప్పుడు చేసుకునేది. ఒక వారం వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. మంచి ఉప్పు కారం సరిగా ఉంటే మాత్రం వారం రోజులు మంచిగా ఉంటుంది. ముక్కల్లాగా సేమ్ మన మామిడికాయ పచ్చడిలాగానే ఉంటుంది. కానీ ఊరికే మామిడికాయ పచ్చడి చేసుకోలేం కదా. ఇదైతే ఉప్మాలకు కానీ అన్నంలో వేడివేడి అన్నంలో కూడా బాగుంటుంది. ముక్కలు ఈ విధంగా కట్ చేయాలి. మరీ మెత్తగా తీసుకోవద్దు పండ్లు, కొంచెం ఇలా కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకోవాలి. తర్వాత ఒక అర్ధ కిలో వాటికి ఒక గ్లాస్ మిరప్పొడి, తర్వాత ఇవి అంటారు ఆవపిండి ఆవాలు ఉంటాయి కదా, ఆవపిండి కొంచెము. సేమ్ మనకు అలా మామిడికాయ చట్నీలు ఎట్లా వేస్తాం అట్లే. జీలకర్ర మెంతుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఉప్పు. దీనికి ఉప్పు తక్కువ వేసుకోండి. తర్వాత ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు. తర్వాత ఇవన్నీ ఇట్లా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం పొయ్యి మీద ఆవాలు, నూనె వేడైనాక ఆవాలు నేను ఆల్రెడీ ముందే చేసి పెట్టిన, ఎందుకంటే కొంచెం చల్లగా కావాలని. అందుకే ఆవాలు జీలకర్ర వేసేసి అప్పుడే బంద్ చేసిన. ఇప్పుడు ఈ ముక్కలు వేసేసి ఈ నూనె కూడా మనం ఇందులో పోస్తున్నాం అనుకోండి, చల్లగా అయిపోతుంది. ఇది మొత్తం కలిపేసి సాయంత్రం ఒక గిన్నెలోకి ఎత్తుకుంటే టమాటా చట్నీ రెడీ అవుతుంది. ఇందులో వాటర్ మాత్రం ఏమాత్రం కలపకండి, ఎందుకంటే అందులోనే వాటర్ వస్తాయి కాబట్టి. ఎందుకంటే నాకు ఇక్కడ వీడియో తీసేవారు లేరు, నేనే తీసుకుంటున్నా, అందుకని చెప్తున్నా. మీరు మంచిగా కలిపేసుకొని డబ్బాలు ఎత్తేసుకుంటారు అంటే మీకు వారం రోజుల దాకా నిల్వ ఉంటుందండి.